మనందరం కూడా చూసాం. ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం. లోకేష్ కి చంద్రబాబు నాయుడుకి అలవాటే, ఇదేం కొత్త ఏం కాదు. అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తా ఉన్నారంట. ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను, మళ్ళీ మీరు నాకు ఓట్లేండి అన్నాడు. దమ్ముందా? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. పేదవాడికి ఇల్లు ఇస్తే ఊరుకోము, మా కుల రాజధానిది, మా కుల రాజధానిలో సామాన్యులు పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా కోర్టుకు వెళ్ళింది నువ్వా కాదా? ఏ రాజధానిది? ఇది ఒక కుల రాజధాని. ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు? ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులను సర్వనాశనం చేసింది నువ్వా కాదా? ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళందరూ మేము రైతులు అని చెప్తా ఉన్నారు. ఏ రకంగా రైతులు? ఏ రకంగా రైతులు మీరు? అది సాలదన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని, రాజధాని అయినా ఒక సినిమా తీసుకొని, ఫైల్సో నాకైతే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల. ఆ సినిమాను దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే సిగ్గనిపించాలా? ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూమిలో మరి రాజధాని పెడితే బాగుంటుంది, మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక 2-3 వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్లు స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే ఎవరు చూస్తా ఉంటారు? దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు హయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నువ్వు ఎమ్మెల్యేగా మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేసావు కదా. రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన వయసు కదా నీది. ఆయన వయసున్న ఆయన నువ్వు ఆయన కన్న కొడుకుతో చూసి భయపడతా ఉన్నావు అంటే ఆయన కన్న కొడుకును చూసి నువ్వు భయపడతా ఉన్నావు. ఆలోచించుకో ఒకసారి. నందిగం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు. మళ్ళీ అడుగుతా ఉన్నా, నువ్వు కావచ్చు, మీ ఆవిడ కావచ్చు, లోకేష్ కావచ్చు, లోకేష్ వాళ్ళ ఆవిడ కావచ్చు, ఎవడైనా మీ టీడీపీ పార్టీలో కోన్కిస్కే గొట్టం ఎవడైతే నాకేంటి, ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నార్కో టెస్టులకు సిద్ధమా, నాతో చర్చకు సిద్ధమా? ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది. పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు, నారాయణ, శ్రావణ్ కుమార్లు కాదా?